నమస్కారం. సంక్రాంతి స్పెషల్ చిల్లుగారె పిండి. మినప్పప్పు బాగా నానితే గారెలు చాలా మెత్తగా వస్తాయి. జీలకర్ర, మిరియాలు వేస్తే సంక్రాంతి స్పెషల్ చిల్లుగారె పిండి. మినప్పప్పు బాగా నానితే గారెలు చాలా మెత్తగా వస్తాయి. జీలకర్ర, మిరియాలు వేస్తే రుచి ఇంకో లెవెల్. ఇంట్లో సంక్రాంతి వాసనే వేరుగా ఉంటుంది. చక్కటి చిల్లుగారెలు సంక్రాంతికి అద్భుతం. ఉల్లిపాయలు బాగా పలుచగా కట్ చేస్తే కూర రుచి పెరుగుతుంది. ఇది మా అమ్మమ్మ స్టైల్ కట్. టమాటాలు బాగా మెత్తగా అయితే గ్రేవీ చాలా రుచిగా వస్తుంది. ఇవి తాజాగా తోట నుంచి తెచ్చిన టమాటాలు. కొత్తిమీర చివర్లో వేస్తే వాసన చాలా బాగుంటుంది. ఈ తాజా కొత్తిమీరే కూరకి ప్రాణం. జింజర్ గార్లిక్ పేస్ట్, coconut paste, చికెన్ బాగా శుభ్రంగా కడగాలి. కొంచెం పసుపు, నిమ్మరసం వేస్తే మంచి ఫ్రెష్ వాసన వస్తుంది. ఇవాళ సంక్రాంతి స్పెషల్ చికెన్ కడాయిలో నూనె బాగా వేడెక్కాలి. ఈ వేడి నూనెలో వేసే తాలింపు వాసనే వేరుగా ఉంటుంది. మట్టి చుల్లి మీద వండిన కూరకి ప్రత్యేకమైన రుచి. ఉల్లిపాయలు వేస్తే వచ్చే వాసనే ఆకలి పెడుతుంది. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇదే కర్రీకి అసలు బేస్ రుచి. వెల్లుల్లి మసాలా వేస్తే అసలు వాసన మొదలవుతుంది. కొబ్బరి పేస్ట్ వల్ల కర్రీకి మంచి రిచ్ టేస్ట్ వస్తుంది. ఈ మసాలా నూనెలో బాగా వేగాలి. మొత్తం చికెన్ కి బాగా పట్టాలి. మట్టి చుల్లి మీద వండిన చికెన్ కర్రీ రుచి వేరే లెవెల్. సంక్రాంతి స్పెషల్ చిల్లుగారె రెడీ అయిపోయింది. వేడివేడిగి చికెన్ కర్రీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో అందరూ కలిసి తినే ఆనందమే అసలు పండగ.